గుత్తివారిపల్లి డయేరియా బాధితులను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నీటి కాలుష్యమే డయేరియా వ్యాధి కారణమని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గ్రామంలో 24 గంటల మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. పంచాయతీ అధికారులు గుత్తివారిపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి వ్యవస్థలను మెరుగుపరచాలని, అలాగే ఆర్వో ప్లాంట్ వాటర్ను పరీక్ష చేసి ప్రత్యామ్నాయ త్రాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు మహబూబ్ పాషా, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, మునస్వామి నాయుడు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుత్తివారిపల్లిలో మరి వాటర్ కంటామినేషన్ జరిగింది. ఆ వాటర్ కూడా ఎందువల్ల కంటామినేట్ అయింది, ఎందుకు ఎప్పుడు జరగలేదు, రకంగా ఎక్కడ ఏ గ్రామాల్లో జరగలే, ఎందుకు కంటామినేట్ అయింది అనేది ఇంకా కూడా సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయి. నిన్న ఆర్డీఓ గారు పోవడం జరిగింది. మా మనుషులు కూడా లీడర్స్, అట్లనే మొత్తం టోటల్ ఎంటైర్ గవర్నమెంట్ కూడా దాని గురించి ఎట్లా చేయాలనేది, హౌ టు కంట్రోల్ ఇట్ అనే దాని మీద నిన్న అక్కడ సెక్రటరీస్ కావచ్చు, శానిటేషన్ స్టాఫ్ కావచ్చు, అంతా కూడా ఊరికి వెళ్ళి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అది ఓన్లీ వాటర్ కంటామినేషన్ జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఈరోజు కూడా అందరూ పేషెంట్స్ అందరూ విజిట్ చేశాను. బాలాజీ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నాం. దగ్గర 28 మంది ఉన్నారు. మార్నింగ్ కూడా ఒక 5 కేసులు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు నిన్న తాగిన వాటర్ రియాక్షన్ రేటుకు వచ్చింది కాబట్టి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా 4 కేసులు వచ్చాయని చెప్పారు. దాన్ని కూడా మనం పరిధిలో తీసుకొని ఏం జరుగుతుందని నేను కూడా ఇప్పుడు ఊరికి పోతున్నాను. ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లోనే చూసి ఎట్లా మంచిగా కనుక్కొని, అండ్ ఆల్సో కన్సర్న్ కలెక్టర్తో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడాను, ఎంఆర్ఓ అందరూ వచ్చారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకొని చేస్తారని చెప్పారు. అదే నెసెసిటీస్ కూడా ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా సప్లై చేసాం. వాటర్ ట్యాంకర్స్ ఇచ్చాం, అండ్ ఆల్సో మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ద హౌసెస్ ఇచ్చాం. ఈ రోజు నుంచి కూడా కలెక్టర్తో మాట్లాడి ఆ ఊరికి ఫుడ్ కూడా అరేంజ్ చేద్దామని. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాగాలేదో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కావచ్చు, వాళ్ళు ఫుడ్ కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫుడ్ కూడా అరేంజ్ చేసేదాన్ని కూడా ఎలాంటి చేసుకోవాలి చేస్తాం. అట్టనే అక్కడ ఉన్న స్కూల్ కూడా ఈ 1 వీక్ లేకుంటే 4 days క్లోజ్ చేసి పిల్లలకు కూడా లక్కీగా ఏంటంటే పిల్లలకి ఏం కాలే, ఎక్కువగా పిల్లలకి ఎఫెక్ట్ కాలేదు. సో అవన్నీ పిల్లలు కూడా జాగ్రత్త తీసుకొని శానిటైజేషన్ అంతా చేశారు. ఆ వాటర్ పైప్ లైన్స్ అనేది మార్చి ఎట్లా చేయాలనేది బాయిలు కూడా మొత్తం క్లీన్ చేసి చేస్తారు. అదే దాని గురించి మన అది జగమైన సత్యం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ 15th లోపల మనం రిక్రూట్ చేసుకొని మళ్ళీ తిరిగి పెడతా ఉంటారు. ఈ 10 రోజుల నుంచి బాగాలేదన్నమాట అవాస్తవం. ఎందుకంటే 10 రోజులు బాగాలేకపోతే 10 రోజుల బిఫోర్ రావాలి కదా. సో ఒక నిమిషం, ఇప్పుడు ఏంటంటే ఇది కంటామినేషన్ ఎట్లా జరిగింది కనుక్కోవాలా. ఏమన్నా యానిమల్ లాంటి ఏమన్నా పామో, లేకుంటే ఈ కప్పలో, లేకుంటే కుక్కో, లేకుంటే ఇంకో పందో ఏం పడి చచ్చిపోయిందో దాని లోపలికి దిగితే తెలియదు. సో అవన్నీ కూడా అక్కడ సెక్యూర్ చేసాము. రేపటి నుంచి లేకుంటే ఈరోజు క్లీన్ స్టార్ట్ చేస్తారు. ఆర్డీఓ చెప్పున్నాం. చేసిన తర్వాత ఎందుకు కంటామినేట్ అని తెలుసుకోవాలి. 10 రోజులు ఇద్దామంటే 10 రోజుల నుంచి ఉంటే 10 రోజులు బిఫోర్ రావాలి కదా. సో అట్లా కాకుండా జరిగిందా మా 2 days బ్యాక్ ఇది. అండ్ ఆల్సో ఇప్పుడు నాకు ఇంకొక జెంటిల్మెన్ వచ్చి ఇప్పుడు చెప్పాడు, ఈ ఏంటది రేణిగుంటలో కూడా వేస్ట్ వాటర్ వల్ల కొంచెం కంటామినేట్ అవుతుంది, దోమల ద్వారా దానికి టైఫాయిడ్ వస్తూ ఉంటాయి అని చెప్పి. దాని మీద ఇమీడియట్గా నేను చర్య తీసుకుంటాను. ఇమీడియట్గా ఈవో గారితో మాత్రం టోటల్ పెట్టుకొని అవసరమైతే నేను కూడా వచ్చి రేపు ఒకసారి రౌండ్ కొట్టి ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో అన్నీ కూడా టేకప్ చేసుకొని పర్సనల్గా విల్ టేక్ ఇట్ అప్. దట్స్ నాట్ ఇష్యూ.